దర్శకుడిగా గుర్తింపు పొందటం కాదు, దర్శకత్వానికే ఓ గుర్తింపు తెచ్చిన కొద్ది మందిలో కె విశ్వనాథ్ ఒకరు. సంగీత, నృత్య ప్రధానమైన సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కళా తపస్వి. శంకరాభరణంతో మాస్ ఆడియన్స్ని కూడా మెప్పించగలిగిన చరిత్ర ఆయన సొంతం. అలాంటి ఈ దర్శక శిఖరం ఇప్పుడు సినీ లోకానికో జ్ఞాపకంగా మారాడు. కేవీ సౌండ్ ఇంజనీర్గా కెరీర్ మొదలైన అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ టర్న్ అయింది. ఆత్మగౌరవంతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలైంది. రొటీన్ రూట్ నుంచి బయటకొచ్చి తనేంటో అందరికీ తెలిసేలా చేసిన మూవీ జీవన జ్యోతి. దర్శకుడిగా కె విశ్వనాథ్ ముద్ర ఇండస్ట్రీ మీద పడేలా చేసింది ఓ సీత కథ. ఇక వేటూరి సుందరరామూర్తిని ఈ సినిమాతోనే పరిచయం చేశాడు కళా తపస్వి. తనేనా సిరివెన్నెలతో సీతారామశాస్త్రిని కూడా పరిచయం చేసింది ఈ దర్శక శిఖరమే. కె విశ్వనాథ్ మొదటి నుంచి చిన్న చిన్న ఎమోషన్స్ ని సినిమా రూపంలో తట్టిలేపే ప్రయత్నం చేశాడు. ఎవ్వరూ ఊహించని కోణంలో ప్రయోగాత్మక సినిమాలు తీసి రిస్క్ చేశాడు. అలా వచ్చిందే శంకరాభరణం. మసాలా పాటలు, మతిలేని ఫైట్లు ఉంటే తప్ప సినిమాలు ఆడవనే తప్పుడు అభిప్రాయాన్ని తీసేసేలా చేసింది శంకరాభరణం. ఇది సినిమా కాదు, ఫిల్మ్ మేకింగ్ లో ఊహించని మార్పు తీసుకొచ్చిన సాహసం. మాస్ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి క్యూ కట్టేలా చేసిన హిస్టారికల్ వెస్టరీ శంకరాభరణం. అలా ఆయన తీసిన మరో క్లాసిక్ సప్తపది. రైటర్గా, లిరిసిస్ట్గా కూడా కె విశ్వనాథ్ తనలోని మరో కోణాన్ని కూడా ఆవిష్కరించారు. ఎప్పుడూ కెవి మహదేవంతో ట్రావెల్ చేసిన కళా తపస్వి దారిలోకి ఇళయరాజా వచ్చింది సాగర సంగమంతోనే. చిరుతో స్వయం కృషి తీసిన, ఏఎన్ఆర్తో సూత్రధారులు లాంటి కళాఖండాన్ని మనకిచ్చిన ఆయన కె బాలచందర్కి క్లాస్ వర్షన్ అంటారు. తమిళనాట కె బాలచందర్, తెలుగునాట కె విశ్వనాథ్. ఇద్దరి దారులు వేరైనా క్రియేటివ్ చేసిన హిస్టరీ మాత్రం ఒక్కటే. అది మోడర్న్ ఫిల్మ్ మేకింగ్కి ఓ పాఠంగా మారింది.